వెల్కమ్ టు పిఎస్ న్యూస్. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన అధ్యక్షుడిగా బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి నూతన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్ లో ఓటు అడిగే హక్కు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ ఒక్కరికే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏంపల్ల అనంతరెడ్డి, మధుసూదన్ రెడ్డి, కౌడె పోచయ్య, కోల్తూర్ మహేష్, నాయకులు బండి సతీష్ గౌడ్, కుర్రా శ్రీకాంత్ గౌడ్, లేతాకుల రఘుపతి రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావిద్ ఖాన్, ఫైళ్ల ప్రభాకర్ రెడ్డి, మల్లం వెంకటేష్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు నిర్మల, వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు అందరూ కలిసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు మా పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ పోయినందుకు, సెక్రటరీ పోయినందుకు కొత్తగా మేము ఎన్నుకోబడ్డాము. మా రవీందర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా పీర్జాదిగూడ కార్పొరేషన్, అదే మాదిరిగా రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాం. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్ని ఎన్నుకుంటున్నాము. పెద్ద ఎత్తున 4 నెలలనే 100 రోజులనే కాంగ్రెస్ పార్టీ మట్టాష అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అంత ముఖం మార్చి ప్రజలకు కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఇంత మోసం చేస్తుందా, ఇన్ని గ్యారెంటీలు అన్నారు, 13 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 1 గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసిపోయింది. 2 జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసిండ్రు, ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది. వాళ్ళకు 2 జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే మా కేసీఆర్కే ఉంది, టీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే ఇలా మేము ఒక్క పీర్జాదిగూడ మున్సిపాలిటీ చూసుకో, 142 మున్సిపాలిటీలలో మా మేయర్ గారు మేమందరం కలిసి ప్రతి రోడ్లు వేసినాం, ప్రతి కోట్ల రూపాయలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాం, 1000 కోట్లు కట్టాం. ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఒక చరిత్ర. ఇన్ని రిజర్వాయర్లు కట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇన్ని రిజర్వాయర్లు. ప్రతి కాలనీకి, ప్రతి డివిజన్కు, ప్రతి మున్సిపాలిటీకి 3 వేసి 4 వేసి 5 వేసి రిజర్వాయర్లు కట్టి పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారు. ప్రజలు గుండెలలో పెట్టుకుంటున్నారు. ఇవాళ కూడా మా కేసీఆర్ ప్రజలు కేసీఆర్ కాంగ్రెస్ను నమ్ముతలేరు, బీజేపీని నమ్ముతలేరు. రేపు ఎలక్షన్లో చూడండి, అక్కడ ఊర్లలో కొద్దిగా మోసపోయారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోయారు. మా గ్రామీణ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది, మాకు బీఆర్ఎస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది, మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం మాదిరిగా చేస్తున్నారు.